కాబట్టి బండూరా ప్రతిపాదించినది పరిశీలన అభ్యసన సిద్ధాంతము. పరిశీలించడం అంటే కెనడాకు చెందినటువంటి బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంత రూపంలో మొదటిసారిగా ప్రతిపాదించాడు. ఈయన రచించిన రచనలు సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, టెట్ 2024కి వచ్చిన బిట్ ఇది. సైకలాజికల్ మోడలింగ్. అసలు పరిశీలన అభ్యసనం అంటే ఏమి అంటే పరిశీలించిన సరళ ప్రవర్తనను అలాగే అనుకరించడం ద్వారా పరిశీలన అభ్యసనం జరుగును. దట్ మీన్స్ వెన్ ఎవర్ స్టూడెంట్స్ అబ్జర్వ్ దేర్ ఎల్డర్స్ ఇన్ ద absence of elders, they మోడల్ లైక్ ఎల్డర్స్. అంటే తల్లిదండ్రులు ఎలా చేస్తుంటారో అలాగే చేయడం, లేదా టీచర్స్ ఎలాగా పాఠాలు చెప్తారో అలాగా పిల్లలు పాఠాలు చెప్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే పరిశీలన అభ్యసనం, అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటారు. కౌమార దశలో ఉన్నటువంటి ఒకానొక మానసిక ప్రక్రియ ఏది అంటే వ్యక్తి పూజ. సో వ్యక్తి పూజ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ దశలో ఉంటుంది? కౌమార దశలో ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరినో ఒకరిని ఆదర్శ నమూనాగా చేసుకొని వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తూ వారిలాగే ప్రవర్తించడం నమూనా అభ్యసనము. దట్ ఈస్ కాల్డ్ మోడలింగ్, సోషల్ లెర్నింగ్ థియరీ. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు పరిశీలన అభ్యసనంలో 2 రకాల మానసిక ప్రక్రియలు ఉన్నాయి అని బండూరా అభిప్రాయపడ్డాడు. ఇది టెట్ 2024కి వచ్చింది. ఒకటి తాదాత్మీకరణము, రెండవది అంతర్లీకరణము. తాదాత్మీకరణం అంటే ఐడెంటిఫికేషన్, అంతరీకరణం అంటే ఇంటర్నలైజేషన్. తాదాత్మీకరణం అంటే మీకు రక్షక తంత్రాల్లో ఆల్రెడీ వచ్చింటది. ఏమది అంటే వ్యక్తి నమూనా వ్యక్తితో మమేకమై నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించడం అంటారు. ఎవరితో అయితే ఆయన మోడలింగ్ చేస్తున్నాడో ఆ వ్యక్తితో ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని అనుసరించడం. పిల్లలు చూడండి, జూనియర్ ఇంటర్ ఎట్లా కటింగ్ కొట్టించుకుంటే అలాగే కటింగ్ కొట్టించుకొని ఆ విధంగా ప్రవర్తిస్తారు. పుష్ప 2 చూసింటారు, తగ్గేదే లేదంటారు. ఇదంతా కూడా ఏంది అంటే ఐడెంటిఫికేషన్, తాదాత్మీకరణము. తర్వాత ఇంటర్నలైజేషన్ అంటే ఏమంటే ఆంతరీకరణము. ఇది టెట్ 2025కి వచ్చిన బిట్టు. తాదాత్మీకరణం అనేది 2024కి వచ్చింది. 24కి ఏమొచ్చింది? పరిశీలన అభ్యసనంలో 2 రకాల మానసిక ప్రక్రియలు ఉన్నాయన్నారు. ఒకటి వచ్చేసి ఐడెంటిఫికేషన్, రెండవది ఇంటర్నలైజేషన్. ఈ బిట్టు టెట్ 2024కి వచ్చింది. 2025కి ఏమొచ్చిందంటే ఐడెంటిఫికేషన్ అంటే ఏమి, తాదాత్మీకరణం అంటే ఏమి, వ్యక్తి నమూనా వ్యక్తితో ఎవరినైతే అనుకరిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తిని మనం ఏమంటారంటే మోడల్ అంటారు. ఆ వ్యక్తితో మమేకమైపోయి ఆ వ్యక్తి ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా తీసుకుంటుంటాడు. వాడి మాదిరి కటింగ్ కొట్టడము, వాని మాదిరి గుండె తీసేయడము, వాని మాదిరి డైలాగ్ చెప్పడము, ఇలాంటివన్నీ మనం గమనిస్తుంటాము, సినిమాలో చూసింటాము. ఇట్లా మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి బండూరా యొక్క సోషల్ లెర్నింగ్ థియరీ. ముఖ్యంగా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, పరిశీలన అభ్యాసంలో 4 సోపానాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అవధానము, అటెన్షన్. సెకండ్ది వచ్చేసి రిటెన్షన్. థర్డ్ది వచ్చేసి పర్ఫార్మెన్స్. ఫోర్త్ వచ్చేసి రీఇన్ఫోర్స్మెంట్. సో ఈ 4 ఉన్నాయి. మామూలుగా ఏముంది? అవధానం, దట్ ఈజ్ అటెన్షన్. రెండవది రిటెన్షన్. మూడవది ఏమి? రీప్రొడక్షన్ లేదా దాన్నే పర్ఫార్మెన్స్ అంటాం. తర్వాతది లాస్ట్ వచ్చేసి పునర్బలనం అంటే మోటివేషన్ అని కూడా చెప్తాం. దాంట్లో ఏముంది దీంట్లో అంటే అటెన్షన్ అంటే పిల్లవాడు పరిశీలన అభ్యాసంలో భాగంగా ఇతరుల ప్రవర్తన గమనించేటప్పుడు అలాగే చూస్తూ ఉంటాడు. నమూనా ఎన్నుకోవడంలో అనుకరించే వ్యక్తిని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎట్లా అబ్జర్వ్ చేస్తుంటాడు అంటే మీరు ఒక్కసారి వాళ్ళని గమనించినట్లయితే ఎంత ఇది ఉంటారంటే మరి ఆత్మవిశ్వాసము, వాళ్ళలో ఉన్నటువంటి అవసరము, అనుకరించే ఆసక్తి, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మరి వాళ్ళు అనుకరించేబడి వారి స్థాయికి ఎక్కువగా ఉంటుంది. అంటే అటెన్షన్ అంటే మనం చూడండి, అటెన్షన్ పిల్లవాళ్ళ మధ్య లేదు కాబట్టి రీల్స్ అనేవి వచ్చినాయి. అంటే అవధానం తగ్గిపోయింది అనమాట. 1 గంట సేపు ఎవరు వినలేరు, ఎక్కువసేపు వీడియో చూడలేరు. అందుకే 3
నిమిషాల వీడియోలు వచ్చినాయి. దాన్ని రీల్స్ అంటాము, షార్ట్స్ అంటాము అనమాట. పిల్లవాడు ఈ అనుకరించేటప్పుడు అవధానం కలిగి ఉంటాడు. ఇది టెట్ 2024కి వచ్చినటువంటి బిట్ అన్నమాట. పరిశీలన అభ్యసనంలో నేర్చుకునే వ్యక్తి ఇతరుల ప్రవర్తన గమనించడం మొదటగా జరిగి ఆ తర్వాత భిన్నంగా ఉన్న ప్రవర్తనను నమూనాగా తీసుకొని అనుకరించడం మనం సాధారణంగా గమనిస్తుంటాం. అంటే అర్థం ఏమి? ఆ నమూనా ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఆసక్తితో మరి గమనించి మనము దాన్ని అనుకరిస్తూ ఉంటాడు. ఫస్ట్ లో ఆత్మవిశ్వాసం ఉండదు, తిరిగి సాధారణంగా అనుకరించే వారి స్థాయి కంటే అనుకరించబడే స్థాయి ఎక్కువగా ఉంటుంది అనమాట. సేమ్ అలాగే వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని అవధానం అంటారు. తర్వాత ఈ సాంఘిక అభ్యసనంలో అభ్యసించే వ్యక్తి పరిశీలన ప్రవర్తన మనసులో నిలుపుకుంటాడు. అట్లే చూసింటాడా, తల్లి ఎట్లా చేస్తుందో తల్లి ఎట్లా తండ్రి వాళ్ళు లేనప్పుడు చాలా అట్లే చేస్తుంటారు. టీచర్ లేనప్పుడు పిల్లలు ఆ తండ్రిని టీచర్ని చూసి పిల్లలు సేమ్ టీచర్ మాదిరే చేస్తుంటారు. దీన్ని ఏమంటారు? గుర్తు పెట్టుకొని అభ్యసించిన పరిశీలన ప్రవర్తన మనసులో నిలుపుకోవడమే ధారణ, రిటెన్షన్ అంటారు. నిలుపుకొని అవకాశం దొరికినప్పుడు సేమ్ అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళకైతే ఆశ్చర్యమవుతుంది, ఈ టీచర్ అట్లే కదా అనేది, వీళ్ళ మేనరిజమ్స్ అట్లే కదా, మాటలు అట్లే మాడతామని మనం అనుకుంటాం. నెక్స్ట్ ఏమంటే చలన పునరుత్పాదన, దట్ ఈస్ పునరుత్పత్తి, రీప్రొడక్షన్. దాన్నే నిష్పాదన అని కూడా అంటారు, పర్ఫార్మెన్స్ అని కూడా అంటారు. అంటే సేమ్ సాంఘిక అభ్యాసంలో వ్యక్తి పరిశీలించిన ప్రవర్తనను ధారణం చేసుకున్న తర్వాత మళ్ళీ అలాంటి ప్రవర్తన ప్రదర్శించడమే పునరుత్పాదన. అంటే ఫస్ట్ వాడు చూస్తాడు, అనుకరిస్తాడు, మనసులో నిలుపుకుంటాడు. మనసులో నిలుపుకోవడం అంటే ధారణ. సో హీ విల్ యూజ్ హిజ్ రిటెన్షన్ పవర్ వెన్ ఎవర్ టైమ్ ఈస్ గివెన్. సో హీ విల్ రీప్రొడ్యూస్ ద సేమ్ బిహేవియర్, సేమ్ హ్యాబిచుయేషన్, సేమ్ బిహేవియర్ ఈజ్ బీన్ రీప్రొడ్యూస్డ్. అంటే మనము ఆ ఏదైతే వాడు అవధానంతో తీసుకున్నది, అటెన్షన్ లో ఉండి గమనించినది రిటెన్షన్ లో పెట్టుకొని తిరిగి దాన్ని రీప్రొడ్యూస్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ రీప్రొడక్షన్. దాన్నే పర్ఫార్మెన్స్ అంటారు. సేమ్ జూనియర్ ఇంటర్ ఎట్లా డాన్స్ చేస్తాడో పిల్లలు అలాగే డాన్స్ చేసినారంటే దట్ ఈస్ కాల్డ్ నిష్పాదన. దాన్నే రీప్రొడక్షన్ అంటే థర్డ్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్. స్కిన్నర్ ప్రకారం పరిశీలన అభ్యసనమునకు అంతర్గత ప్రేరణ ముఖ్యమైంది. సో అయితే బహిర్గత ప్రేరకాలు కూడా పరిశీలన అభ్యాసంలో కొంత పాత్ర పోషిస్తాయి. కానీ అంతర్గత ప్రేరణ పిల్లవాడు ఆ హీరోని నచ్చి, ఆ టీచర్ని నచ్చి, ఆ తల్లిదండ్రులు నచ్చి వాళ్ళ మాదిరిగా చేయడం అనేది ఏంటది? సో ప్రేరణ పునర్బలనము, దట్ ఈస్ రీఇన్ఫోర్స్మెంట్. వాళ్ళంటే నచ్చి వాళ్ళ యొక్క మేనరిజమ్స్, వాళ్ళ వాల్యూస్, వాళ్ళు చెప్పే స్టైలు అది నచ్చి వాళ్ళు చేస్తారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ రీఇన్ఫోర్స్మెంట్. that is by intrinsic motivation. Sometimes some extrinsic factors, external motivational factors also involved in that. So then this thing will give a kind of reinforcement to the child. This is 2024లో వచ్చిన బిట్. ఇది ఏది? రీఇన్ఫోర్స్మెంట్ అనేటువంటి బిట్ అన్నమాట. కాబట్టి ఇది పరిశీలన అభ్యసనానికి సంబంధించినటువంటి, ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం, పరిశీలన అభ్యసనము, తర్వాత దట్ ఈస్ కాల్డ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ ఆర్ సోషల్ లెర్నింగ్ థియరీ. సో బండూరా ఏ దేశస్థుడు? కెనడా దేశస్థుడు. ఆయన రచించిన గ్రంథాలు సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇది టెట్ 2024కి వచ్చింది. సైకలాజికల్ మోడలింగ్ కూడా ఆయనే రచించాడు. ఇది అది. జీన్ పియాజేకి సంబంధించినది ఇంకా డీటెయిల్డ్ గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికంటే ముందుగా మనం ఒక చిన్న ఆస్పెక్ట్, ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి ఆస్పెక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అంటే అభ్యసనము బదలాయింపు చెందుతుంది. అభ్యసన బదలాయింపు ఏ విధంగా జరుగుతుంది? అభ్యసన బదలాయింపు అంటే ఒక చోట నేర్చుకున్న అభ్యసనం పాక్షికంగా కానీ, పరోక్షంగా కానీ, పాక్షికంగా కానీ, సంపూర్ణంగా కానీ ఇంకొక అంశాన్ని నేర్చుకోవడంలో ఉపయోగపడితే దాన్ని ఏమంటారంటే అభ్యసన బదలాయింపు. అభ్యసన బదలాయింపు అనేటువంటి దాని ద్వారానే చాలా మంది పిల్లలు ఎక్కువగా నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బదలాయింపు వాతావరణం అనేటువంటిది ఉంటుంది. అది నేర్చుకోవడంలో కొంత ఇబ్బంది కూడా కలిగిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వ్యతిరేకమైపోయి నేర్చుకునేది కొంచెం ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఏమంటారంటే
వ్యతిరేక బదలాయింపు అంటారు. దిస్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ is a kind of learning in which there are identical elements in one activity, another activity. This is what is called transfer of learning. ఫస్ట్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటారు లేదా అనుకూల బదలాయింపు. పూర్వ జ్ఞానము కొత్త అభ్యసనానికి ఉపయోగపడితే ఉర్దూ నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోవడం సులభం, సైకిల్ నేర్చుకున్న వ్యక్తి బైక్ నేర్చుకోవడం సులభం, అలాగే తెలుగు భాష వ్యాకరణం నేర్చుకున్న సంస్కృత భాషా వ్యాకరణం నేర్చుకోవడానికి సులభం. ఇది అనుకూల అభ్యసన బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ నెగిటివ్ ట్రాన్స్ఫర్ లేదా ప్రతికూల బదలాయింపు. పూర్వ జ్ఞానము కొత్త దారికి ఆటంకం కలిగిస్తే, సంగీతం ఉంది, మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్ నేర్చుకోవడానికి సంగీతం ఎటువంటి ఇది లేదు, కానీ మనకు అది శూన్య బదలాయింపు అవుతుంది. కానీ పూర్వ జ్ఞానం కొత్త జ్ఞానానికి ఆటంకం కలిగిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడమ చేతితో స్టీరింగ్ అలవాటు ఉన్న వ్యక్తికి కుడి చేతి స్టీరింగ్ నేసేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు అంటే ఇక్కడ బాగా డ్రైవింగ్ చేయగలిగిన వ్యక్తి భారతదేశంలో అమెరికాకు పోతే అక్కడ డ్రైవింగ్ అనేటువంటిది స్టీరింగ్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఏ సైడ్ ఉంటుంది, యాక్చువల్ గా రైట్ సైడ్ ఉంటుంది, అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి అది ఇబ్బంది అవుతుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. పూర్వ జ్ఞానము కొత్త జ్ఞానానికి ఆటంకం కలిగిస్తే, లేదా ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి ఏదైతే అనుభవం ఉందో అది తర్వాత నేర్చుకునే దానికి ఆటంకాలు కలిగించినట్లయితే దాన్ని ఏమంటారంటే ప్రతికూల బదలాయింపు అంటారు. దట్ ఈస్ నెగటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. దెన్ శూన్య బదలాయింపు, జీరో ట్రాన్స్ఫర్. ఏమాత్రము సంబంధం లేని రెండు దృగ్విషయాలు, రెండు యాక్టివిటీస్, రెండు నేర్చుకునే అంశాల మధ్య ఏం సారూప్యత లేకపోతే, ఏ మూలకాలు అనేటువంటివి వాటి మధ్య ఎటువంటి ఐడెంటికల్ ఎలిమెంట్స్ లేనప్పుడు దాన్ని ఏమంటారంటే జీరో ట్రాన్స్ఫర్ లేదా శూన్య బదలాయింపు అంటారు. సంగీతం నేర్చుకోవడము, వాలీబాల్ నేర్చుకోవడం ఏం సంబంధం లేదు. అలాగే సంగీతం నేర్చుకోవడము లేదా గణితం నేర్చుకోవడము లేదా సంగీతం నేర్చుకోవడము, ఈత నేర్చుకోవడము ఏమన్నా సంబంధం ఉందా? వాటి మధ్య ఏమన్నా బదలాయింపు జరుగుతుందా? ఏమీ జరగదు. కాబట్టి దాన్నే శూన్య బదలాయింపు అంటారు. అంటే ఎటువంటి సంబంధం లేని రెండు వస్తువులు ఏ రకంగా ఉపయోగపడవు, ఇది నేర్చుకోవడానికి అది నేర్చుకోవడానికి, వాటి మధ్య ఉన్నటువంటి అభ్యసన బదలాయింపు ఏదంటే శూన్య బదలాయింపు. దట్ మీన్స్ ఇఫ్ ద లెర్నింగ్ ఈజ్ nowhere concerned with other learning, there is no question of transfer, then it is called a zero transfer of learning. Then bilateral transfer, this is one type of skill. So a person who can do with left hand can do with the right hand, so that is what is called a bilateral transfer. ఒక చేతితో నేర్చుకున్న కౌశలం ఇంకొక చేతితో మనం చేయగలిగితే, అంటే బాగా చేయగలిగితే దాన్ని మనం అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రైట్ హ్యాండ్ తో కూడా అదే విధంగా బ్యాటింగ్ చేస్తే దాన్ని ద్విపార్ష బదలాయింపు అంటారు. అదే విధంగా ఇంకా ఒక వ్యక్తి ఎడమ చేతితో చేసిన పనిని కుడి చేతితో కూడా బాగా చేయగలిగితే, ఎడమ చేతితో రాయగలిగిన వ్యక్తి బాగా రాయగలిగిన వ్యక్తి కుడి చేతితో కూడా బాగా రాయగలిగితే దానిని బైలాటరల్ ట్రాన్స్ఫర్. దట్ మీన్స్ the type of left side skill is shifted to right side. Then with the both sides they can he can perform, she can perform with the skill, then it is called bilateral transfer. ఒక పార్శ్వంలో మనం ఉన్నటువంటి భాగంతో చేసిన పనిని ఇంకొక పార్శ్వంలో ఉన్న భాగంతో అదే విధంగా చేస్తే దాన్ని ఏమంటారు అంటే ద్విపార్షక బదలాయింపు, దాన్నే bilateral transfer. If you do with left hand the same thing you can do with right hand, then it is called bilateral transfer. So that is best example for sir. దయచేసి సంబంధం ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత మీ రియాక్షన్? ఫస్ట్ తెలిసి అన్న బ్రహ్మ చిన్నప్పుడు తెలుసు. దయచేసి ఎవరు మా పెద్దమ్మ వీళ్ళందరూ సేమ్ బోర్డింగ్ స్కూల్లో చదివారు. 10 times స్కూల్ బోర్డింగ్ స్కూల్. సో అందరూ దగ్గర ఎవరు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి, శిరీష గారు అన్మ్యూట్ చేసుకోండి.
మ్యూట్ చేసుకోండి. ఏదో చెప్తాన్నారా, మీరు ఏదో మాట్లాడుకుంటారో నాకేం అర్థం కావడం లేదు, డిస్టర్బెన్స్ అవుతుంది. దయచేసి there are 4 types of transfer of learning. So in addition to that, we have one more transfer of learning. ఏకపార్శ్వ బదలాయింపు అనేటువంటిది కూడా ఒకటి ఉంది మనకు. ఏకపార్శ్వ బదలాయింపు. ఏకపార్శ్వ బదలాయింపు అనేటువంటిది అంటే ఇప్పుడు ఎడమ చేతితో చేయగలిగింది ఎడమ కాలితో చేయగలిగితే, ఎడమ చేతితో కుడి చేతితో చేయగలిగింది కుడి కాలితో చేయగలిగితే దాన్ని ఏమంటారు అంటే ఏకపార్శ్వ బదలాయింపు అని కూడా అంటారు. అంటే యూనిలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, యూనిలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని కూడా అంటారు. సో ఇలా కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి అంశం. సో ఇది ఇంతవరకు మనము ఏదంటే వైగాట్స్కి సిద్ధాంతము, తర్వాత బండూరా యొక్క సోషల్ లెర్నింగ్ థియరీ, అబ్జర్వేషనల్ లెర్నింగ్, తర్వాత వైగాట్స్కి సాంఘిక సంస్కృతి సిద్ధాంతము అంటే బండూరా యొక్క సోషల్ లెర్నింగ్ థియరీ, అబ్జర్వేషనల్ లెర్నింగ్, తర్వాత అభ్యసన బదలాయింపు, తర్వాత గెస్టాల్ట్ వాదంలో ఉన్నటువంటి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గురించి కూడా మనము తెలుసుకున్నాం. అదే విధంగా మనము ఇప్పుడు కొంత ఐసిటి మీద కూడా కొంత మీకు కొంత అవకాశం అనమాట. ఏది ఐసిటిలో ఎటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అనేటువంటివి కూడా మనం ఇక్కడ కొంత చర్చించుకుని ఈ రోజుకి ఎండ్ చేసుకుందాము. కాబట్టి ఐసిటి బిట్స్ కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఐసిటి అనేటువంటిది ఇప్పుడు కొన్ని మనకు ఏ విధంగా అడుగుతున్నాడు అంటే, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే ఏమిటి? ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే ఏమంటే, ఇంటి వద్ద మనం యాక్చువల్గా ఏం చేస్తాము, క్లాస్ రూమ్లో పాఠం చెప్పి స్క్రీన్ షేర్ అవుతుందండి, రైట్. మనము చెప్పిన పాఠము క్లాస్లో చెప్పి ఇంటి దగ్గరకు హోంవర్క్ ఇస్తాం. అలా కాకుండా ఇంటి దగ్గర పాఠం, వీడియో పాఠం చూసి క్లాస్లో వస్తే చర్చ జరిపితే దాన్నే ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటారు. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ యొక్క బ్లెండ్. అంటే ఇంటి వద్ద వీడియో పాఠం చూసి క్లాసులో చర్చలు చేయడాన్నే ఏమంటారంటే ఫ్లిప్డ్ క్లాస్ రూమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అక్రాస్ ది గ్లోబ్ చాలా రిజల్ట్ వచ్చినటువంటి క్లాస్ రూమ్స్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్. దీంట్లో టెక్నాలజీ ఉంది. ఎందుకంటే స్మాల్ షార్ట్ వీడియోస్, 3 to 5 minutes ఉన్న షార్ట్ వీడియోస్ పిల్లలకి ఇస్తాము. ఆ వీడియో చూసి వాడు అర్థం చేసుకొని మళ్ళీ స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చినాక వాంతో హోంవర్క్ చేయిస్తాము, వాంతో డిస్కషన్స్ పెట్టిస్తాము. దీన్నే ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటారు. నెక్స్ట్, పెద్ద వెబ్సైట్ లింకులను చిన్నవిగా మార్చడానికి మనము దేనిని ఉపయోగిస్తామంటే యుఆర్ఎల్. యుఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. వెరీ ఇంపార్టెంట్, ఇది మీకు అడుగుతుంటారు. షార్ట్నర్ యూనిఫామ్. యుఆర్ఎల్ అంటే ఏమి, మనకు ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో యొక్క లింక్ను కాపీ చేస్తాం, దాన్ని ఏమంటారంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటారు అనమాట. కాబట్టి ఇది. నెక్స్ట్, భారతదేశంలో సైబర్ నేరాల ఫిర్యాదు కోసం కేంద్రం ఏర్పాటు చేసినటువంటి పోర్టల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, www.cybercrime.gov.in. సో మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే మనకు కొంతమంది ఏం చేస్తుంటారంటే యావో లింకులు వస్తాయి. ఏది ఎస్బిఐ లింక్ అనుకుంటాం మనం, ఎస్బిఐ లింక్ కాదు అది. అంటే అలా కనిపిస్తుంది, దాన్నే సైబర్ బుల్లీయింగ్ అంటారు. మనకు ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఏవైతే మెయిల్కి సంబంధించిన లింకులు ఉంటాయో అవి మనకు సంబంధించినవిగా భావించడమే సైబర్ బుల్లీయింగ్ అంటారు. అలా లింకును టచ్ చేస్తేనే మన బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేయాలా మనము, www.cybercrime.gov.in పోర్టల్లో మనం ఫిర్యాదు చేయాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విద్యార్థుల మార్కుల జాబితా మరియు గ్రేడ్లను లెక్కించడానికి ఉపయోగించే ఉత్తమ సాఫ్ట్వేర్ ఏది? ఎంఎస్ ఎక్సెల్. ఎక్సెల్లో ఏం చేస్తాము, మనము పేర్లన్నీ ఒక చోట నమోదు చేసి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వచ్చినాయో లెక్క చేసి మొత్తం వాళ్ళకి ఆ మార్కులకు సంబంధించిన గ్రేడ్లను మనం పట్టిక రూపంలో చూపించవచ్చు. కాబట్టి దాన్ని ఎంఎస్ ఎక్సెల్ అంటామంట. ఎక్సెల్
అంటారు దాన్ని. నెక్స్ట్, బలమైన పాస్వర్డ్ కానిది ఏది? బలమైన పాస్వర్డ్ అంటే ఏమి? పవర్ఫుల్, దెన్ హైలీ అథెంటిక్ లేదా స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటాం అనమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఏంటి? దాంట్లో ఖచ్చితంగా ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, న్యూమరిక్, తర్వాత క్యారెక్టర్స్, దాన్ని ఏమంటారు, యాష్ పౌండ్ కానీ స్టార్ కానీ ఇట్లా ఉండాలన్నమాట. సో అలా అలా ఉంటే అది బలమైన పాస్వర్డ్. మళ్ళీ పేరు కానీ పుట్టిన తేదీ పెట్టుకున్నామంటే వాళ్ళు ఈజీగా కనుక్కుంటారు. కొంతమంది పేరు పుట్టిన తేదీ పెట్టుకుంటారు, దట్ ఈస్ ఈజీలీ కెన్ బి హ్యాక్డ్. సో ఇది బలమైన పాస్వర్డ్ కానిది ఏదంటే ఇది. బలమైన పాస్వర్డ్ ఏది అంటే ఖచ్చితంగా 4 అంశాలు ఉండాలి: అప్పర్ కేస్, లోయర్ కేస్, న్యూమరిక్, దెన్ దాంట్లో క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. రైట్. నెక్స్ట్, దీక్ష. దీక్ష యాప్లో క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది? అసలు దీక్ష అంటే ఏమి? డిజిటల్ నాలెడ్జ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్ నాలెడ్జ్ షేరింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం వ్యాప్తంగా మనకు విద్యాపరమైనటువంటి ఉపయోగపరమైనటువంటి లెసన్ ప్లాన్లు, తర్వాత కంటెంట్ మనకు పీడిఎఫ్ రూపంలో, వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో దొరికే ఏకైక డిజిటల్ ప్లాట్ఫామ్ ఏది అంటే దీక్ష. దీక్ష అంటే డిజిటల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్ నాలెడ్జ్ షేరింగ్. క్యూఆర్ కోడ్ ఎందుకు అంటే యాప్లో డిజిటల్ కంటెంట్ ని నేరుగా యాక్సెస్ చేయడానికి. అంటే మనము ఎప్పుడైతే స్కానర్ తీసుకొని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తేనే దానికి సంబంధించిన కంటెంట్ అంతా మనకు వచ్చేస్తుంది. కాబట్టి డిజిటల్ కంటెంట్ ని నేరుగా యాక్సెస్ చేయాలంటే క్యూఆర్ కోడ్ దీక్షలో మనం దీక్ష యాప్ లో చూస్తాం. మన టెక్స్ట్ బుక్స్ కూడా డిజిటలైజ్డ్, ఎనర్జైజ్డ్, వాటి మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనం క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేస్తేనే ఆ డిజిటల్ కంటెంట్ మనకు వచ్చేస్తుంది. ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థుల డిస్టర్బెన్స్ తగ్గించడానికి ఉపాధ్యాయుడు వాడాల్సిన ఆప్షన్. ఇప్పుడు ఆన్లైన్ మనం క్లాస్ చేస్తాను, ఏం చేస్తున్నారు? ఎవరో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. ఏం చేయాలా? మ్యూట్ ఆల్ అంటే అందరినీ మ్యూట్ చేయాలి. అందరినీ మ్యూట్ చేస్తే బాగుండదు. కాబట్టి మనము ఏదైనా అవసరం ఉంటుంది కాబట్టి మ్యూట్ చేయము. వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్ కంట్రోల్ మ్యూట్ చేసుకోవాలి. కాబట్టి ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థుల డిస్టర్బెన్స్ తగ్గించడానికి ఉపాధ్యాయుడు వాడాల్సిన ఆప్షన్ ఏమి? మ్యూట్ ఆల్. అందరినీ మ్యూట్ లో పెట్టాలి. మ్యూట్ అంటే ఏమి? ఎవరి యొక్క ఆడియో వినిపించకుండా చేయడం. నెక్స్ట్, సౌర కుటుంబం గురించి బోధించడానికి అత్యంత అనుకూల పద్ధతి. సౌర కుటుంబాన్ని బోధించాలంటే మనం డైరెక్ట్ గా బొమ్మ వేస్తే బాగుండదు, మళ్ళీ అది నిర్మించడం కష్టము. కాబట్టి సిమ్యులేషన్ అనేటువంటి ఒక వీడియోని కానీ, సిమ్యులేషన్ అంటే మనము అది మూమెంట్ ఉంటుంది, ఫెట్ సిమ్యులేషన్ అని, ఆన్లైన్ ల్యాబ్స్ అని, గిజ్మోస్ అని సిమ్యులేషన్స్ ని చూపించే సైట్స్ ఇవి. ఓపెన్ సోర్సెస్ అనమాట. ఓపెన్ సోర్సెస్ ఏంటి? ఫెట్ సిమ్యులేషన్స్, ఆన్లైన్ ల్యాబ్స్, గిజ్మోస్ ఎగ్జాంపుల్ అవి. తర్వాత సిమ్యులేషన్ వీడియో కానీ లేదా యానిమేషన్ వీడియో కానీ సౌర కుటుంబాన్ని బోధించడానికి అనుకూలమైనటువంటిది. బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఏమిటి? సాంప్రదాయ మరియు డిజిటల్ బోధనల మిశ్రమమే బ్లెండెడ్ లెర్నింగ్. సాంప్రదాయం అంటే ఏమి? ఆఫ్లైన్, చాక్ అండ్ టాక్. తర్వాత డిజిటల్ అంటే ఏమి? ఆన్లైన్. ఆన్లైన్ అంటే ఏమి? వి యూజ్ కంప్యూటర్ టెక్నాలజీ, డిజిటల్ టూల్స్, ఏఐ టూల్స్, అండ్ వి యూజ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఐఎఫ్పి. ఐఎఫ్పి అంటే ఏమి? ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్. అవి వాడుతూ మరి దాంతో పాటు కూడా ఆఫ్లైన్ కూడా రెండు వాడితే దాన్ని బ్లెండెడ్ లెర్నింగ్ అంటారు. రెండిటి యొక్క సహకారం తీసుకుంటే బ్లెండెడ్ లెర్నింగ్ అంటారు అనమాట, ఆఫ్లైన్, ఆన్లైన్. సో దెన్, కొత్త పదాల ఉచ్చారణ నేర్పించడానికి ఏ పరికరం, ఏ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది? కొత్త పదాలు ఉచ్చరించడం. టెక్స్ట్ టు స్పీచ్. టెక్స్ట్ టు స్పీచ్ లో ఏముంటది? ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. కాబట్టి కొత్త పదాలని ఉచ్చరించవచ్చు. అది నేర్చడానికి మనం అందుకే ఎవరినో అడిగే పనిలే, ఇంగ్లీష్ పదాలు ఎట్లా పలకాలని. గూగుల్లో మనం ప్రొనౌన్సియేషన్ అని ఆ పదం ఇచ్చేస్తే అదే పలుకుతుంది, మనం అలా పలకచ్చు. ఇప్పుడు మనకు ఏఐ టూల్ ఉంది గూగుల్ది, ఏమంటారు దాన్ని? జెమినీ కాదు దాని పేరు, జెమినై.
జెమినై అంటే ఏమి ప్రొనౌన్సియేషన్ అట్లా ఉందన్నమాట. ఎందుకంటే మనం ప్రొనౌన్సియేషన్ డిక్షనరీ చూస్తే తెలుస్తుంది. రైట్. డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే ఏమిటి? ఇంటర్నెట్ లో మనము చేసే ప్రతి పని ద్వారా మిగిలే డేటా యొక్క జాడ. అంటే మనం ఏదైతే చేసింటామో ఆ యాక్టివిటీ, మీరు క్రోమ్ వాడినట్లయితే క్రోమ్కి సంబంధించినటువంటి ఇంప్రింట్స్ అలాగే ఉండిపోయింటాయి. హిస్టరీ డిలీట్ చేయాలి, మై యాక్టివిటీ అంటారు. డిలీట్ ఆల్, డిలీట్ హిస్టరీ అని కొడితే పోతుంది. లేకోకుంటే మీరు ఏం చేసినారో దాంట్లో నిక్షిప్తం అయి ఉంటుంది. దాన్నే డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటారు. ఇంటర్నెట్ లో మనం చేసే ప్రతి పనిని చేసిన తర్వాత మిగిలే డేటా యొక్క జాడ. దట్ మీన్స్ ఆఫ్టర్ డూయింగ్ సమ్ digital activity or work on the internet, so the rest of the thing, that means the data which shows that some activity has done on the internet, that is called digital footprint. మనం ఎట్లయితే ఏదన్నా పని చేసినప్పుడు గూగుల్ కెమెరాల్లో, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంటుంది కదా డేటా, అంటే మనం చేసిన పని తర్వాత దాని యొక్క జాడ దాంట్లో ఉంటుంది. అలా మనకు ఇంటర్నెట్ లో చేసిన పని తర్వాత కొంత మిగిలి ఉంటుంది, ఈ పని చేసినాడు అని. అది దాన్ని ఏమంటారంటే డిజిటల్ ఫుట్ ప్రింట్. ఇంటర్నెట్ లేనప్పుడు డిజిటల్ పాఠాలు చూపించడానికి ఉత్తమమైన మార్గం, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనం ఎప్పుడు ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి చాలా మంది టీచర్స్ కి, మనం చేస్తాం. ఐఎఫ్పి ప్యానల్ లేనప్పుడు ఏం చేయాలా? మనము డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్, పీపీటీస్, పీడిఎఫ్లు ఏం చేయాలా? పెన్ డ్రైవ్ లో వేసుకొని పోయి మనము మనము ఇంటర్నెట్ లేనప్పుడు మనం ప్యానల్ కి పెట్టేస్తే నెట్ లేకోకున్నా కూడా దాన్ని పెన్ డ్రైవ్ లో చూసుకోవచ్చు. లేదా హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది మనకి. హార్డ్ డిస్క్ అంటే అది ఒక స్టోరేజ్ డివైస్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్. పెన్ డ్రైవ్ కూడా ఒక ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ అన్నమాట. ఇంటర్నెట్ లేనప్పుడు డిజిటల్ పాఠాలు చూపించారు. వెన్ దేర్ ఇస్ నో ఇంటర్నెట్, యూ వాంట్ టు షో ది డిజిటల్ లెసన్స్, దెన్ the best way is to use pen drive or hard disk. To You can store the PDF and PPTs and everything in the pen drive or hard disk, and you can use it when there is no internet. So then బ్యాంక్ వివరాలు దొంగలించే ప్రయత్నాన్ని ఏమంటారు? ఫిషింగ్. మీకు బాగా బ్యాంక్ వివరాలు ఎట్లా దొంగలిస్తారంటే ఫిషింగ్ అంటారు దీన్ని. ఫిషింగ్ బాగా అయింది ఇప్పుడు. అసలు ముఖ్యంగా టీచర్ల డబ్బులే బాగా దొంగలిస్తున్నారు. మా స్కూల్లో టీచర్ది 25,000 పోయింది. ఎట్లా పోయింది అనేటువంటిది ఏమి, వాళ్ళు ఏదో లింక్ చూసింటారు, టకాన్ని నొక్కింటారు, పోయింటాయి. కాబట్టి అందుకే ఏది పడితే అది నొక్కకూడదు. ఎట్లా హ్యాక్ అయిందో చూసుకోండి బాగా. ఏది పడితే అది నొక్కకూడదు. ఏపీకే ఫైల్స్ అని ఒక్కొక్కసారి మనకు వాట్సాప్ గ్రూపుల్లో వస్తుంటాయి. ఏ ఏపీకే ఫైల్ వచ్చినా అది ఏమంటారు, మనము ఇన్స్టాల్ చేసుకుందాంలే, ఒక యాప్ వస్తుంది అనుకున్నామంటే ఏపీ ఫైల్ నొక్కుగానే డబ్బులు పోతాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఏపీకే ఫైల్స్ ని ముట్టొద్దండి, డిలీట్ చేసి పారేయండి. రైట్. విద్యార్థి అభ్యసన ప్రగతిని ట్రాక్ చేయడానికి ఏది ఉపయోగపడుతుంది? డిజిటల్ పోర్ట్ఫోలియోలు అనేటువంటివి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మూక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మూక్స్ లో మ్యాసివ్ అనేటువంటిది అంటే ఎక్కువ థౌజండ్స్, అపరిమిత సంఖ్యలో విద్యార్థులు చేరగలిగిన ఏకైక ప్లాట్ఫామ్ మూక్స్ అంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, ఓపెన్ రిసోర్స్ అన్నమాట. దాంట్లో ఎం అంటే ఏమి? మ్యాసివ్. మూక్ అంటే ఎటువంటిది ఏంది అంటే, మూక్ అనేటువంటిది మనము ఒకసారి చూసినట్లయితే మూక్ యొక్క అబ్రివేషన్ కూడా మనకు ఈనాడు చాలా ఇంపార్టెంట్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అంటే స్వయం డిజిటల్, ఇది కర్మయోగి, జీఓవి కర్మయోగి, మై జీఓవి కర్మయోగి, తర్వాత ఇంకా ఏముందంటే దీక్ష. ఇవన్నీ కూడా ఏంటివి అంటే మూక్స్ అన్నమాట. అంటే మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. సో దట్ మూక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అపరిమిత సంఖ్యలో విద్యార్థులు చేరొచ్చు దీంట్లో. నంబరు అన్లిమిటెడ్. ప్రజెంటేషన్ కోసం ఇంటర్నెట్ నుండి ఎలాగా ఫోటోలు వాడాలి? ప్రజెంటేషన్ కోసం ఏ ఫోటోలు అంటే అవి వాడినామంటే కాపీరైట్ వస్తుంది. మీకు ఏం చేస్తారంటే వ్యక్తి మీ మీద కేసు వేస్తే మీరు అమౌంట్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి అలాంటివి వాడకూడదు. క్రియేటివ్ కామన్స్ అంటే లైసెన్స్ కాపీరైట్ ఫ్రీవి క్రియేటివ్ కామన్స్ మాత్రమే
వాడాల. మనం వేరేటివి వాడట్లేదు. క్రియేటివ్ కామన్స్ అనేవి రాసినామంటే ఫోటోలు అన్నీ ఎగిరిపోయి కొన్ని మిగులుతాయి, అవి మనం ఎట్లయినా వాడుకోవచ్చు. కానీ కాపీరైట్ ఉండేటివి వాడినామంటే మనం కాపీరైట్ అనేటువంటిది యూట్యూబ్ లో వీడియో పెట్టినప్పుడు అవి కాపీరైట్ ఉండేటివి పెట్టినామనుకో అది బ్లాక్ చేసేస్తారు ఆ వీడియోని. అది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెజెంటేషన్ కోసం ఇంటర్నెట్ నుంచి ఏదైనా ఫోటోలు వాడాలన్నప్పుడు క్రియేటివ్ కామన్స్ వాడాలా, క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉన్న వాడాలా, లేదా కాపీరైట్ అనేటువంటివి లేకుండా ఉండాలా. కాపీరైట్ ఉండేటివి వాడకూడదు. ఇది నాకు మాత్రం కాపీరైట్స్ ఉన్నాయి అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు దాంట్లో ఉండే ఫోటోలు మనం వాడకూడదు. కాపీరైట్స్ లేవప్ప అంటే అవి వాడుకోవచ్చు. నెక్స్ట్, దృష్టిలోపు ఉన్న విద్యార్థులకు కంప్యూటర్ ఉపయోగించడానికి ఏది ఉపయోగపడుతుంది? స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్. స్క్రీన్ మీద ఏముందో దాన్ని రీడ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ఉంటే మనకు దృష్టి లోపం ఉండే వాళ్ళకి ఏ సమస్య ఉండదన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. దృష్టి లోపము ఉన్నటువంటి విద్యార్థులకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏది ఉపయోగపడుతుందంటే స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్. స్క్రీన్ మీద ఏది ఉంటే అది చదువుతుంటుంది, విని నేర్చుకుంటాడు అనమాట, చూడటం ద్వారా కాదు. నెక్స్ట్, తరగతి గదిలో పాఠాన్ని రికార్డ్ చేయడానికి ఏది ఉపయోగపడుతుందంటే ఇంటరాక్టివ్ ప్యానల్. మనం చాలా మంది దీన్ని సరిగా సంపూర్ణంగా వాడలేకపోతున్నాం. ఇది స్క్రీన్ రికార్డర్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఏది? IFP. ఏమండి? స్క్రీన్ రావడం లేదు సార్. మరి చెప్పాలి కదా మేడం, మీరు ఇప్పుడు చెప్తే ఎట్లా? నేను ఆల్రెడీ ఇప్పుడే జాయిన్ అయినాను సార్. నేను అట్లా కాదు, ఇంతమంది ఉన్నారు వింటున్నారు, మళ్ళీ ఉంటున్నారు, ఊరికి పెట్టి పక్కన పోయినారు తెలియదు. కానీ నేను ఆల్రెడీ స్క్రీన్ జరుగుతా ఉన్నది, ఇప్పుడు లేదనే మాట మీరు చెప్తా ఉన్నారు. సరే, జాయిన్ అయినాను, రావడం లేదు సార్. రైట్. ICT